జగన్మోహన్ రెడ్డి గారు మద్యం రేట్లు పెంచాడు, తక్కువ క్వాలిటీ ఉన్న మద్యాన్ని అమ్ముతున్నాడు అంటూ గగ్గోలు పెట్టిన కూటమి నాయకులు మేము అధికారంలోకి వస్తే నాణ్యమైన మద్యాన్ని తక్కువ రేటుకే అమ్ముతాము అంటూ ప్రచారం చేసుకున్నారు. వాస్తవానికి కొత్తగా వచ్చిన మద్యం కంపెనీలన్నింటికీ పర్మిషన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోనే. అన్ని కంపెనీలకు చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇచ్చారు. 2017-2019 మధ్యలో ఈ కంపెనీలన్నింటికీ చంద్రబాబు నాయుడు గారు పర్మిషన్ ఇచ్చారు. కానీ ఈ విషయం మాత్రం ప్రజలకు చెప్పరు. ఇప్పుడు ఇదే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏవైతే కల్తీ మద్యం తయారు చేసిన కంపెనీలకు పర్మిషన్ ఇచ్చారో ఆ కంపెనీలను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ కంపెనీల యొక్క లైసెన్సును రద్దు చేయగలరా? ఇదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పవర్ స్టార్ ప్రీమియం 999 అంటూ ఒక కొత్త చీప్ లిక్కర్ని తీసుకొచ్చారు. 50 రూపాయలు ఖరీదు చేసి చీప్ లిక్కర్ను 150 రూపాయలకు అమ్ముతున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ గారు ప్రజలు మద్యం తాగుతూ ప్రాణాలు కోల్పోతున్నారు, అనారోగ్యం పాలు అవుతున్నారు అంటూ విమర్శించారు. ఇప్పుడు అదే పవన్ కళ్యాణ్ గారు తన పేరు మీదే పవర్ స్టార్ ప్రీమియం 999 అంటూ ఒక చీప్ లిక్కర్ని తీసుకొచ్చారు. ఒక సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, మందు తాగండి, తాగితే చచ్చిపోతారు, చావండి కానీ కొంచెం లేటుగా చావండి అంటూ తాగుబోతులకు ఉచిత సలహా ఇచ్చారు. ఈ మద్యానికి బానిసై చిన్న వయసులోనే మరణిస్తున్న పిల్లల యొక్క తల్లిదండ్రులను అడిగితే తెలుస్తుంది వారి వ్యధ. వారే చెబుతారు మద్యం అమ్మాలా వద్దా అనే విషయం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మద్యం తక్కువ రేటుకి దొరుకుతుంది. తక్కువ రేటు అంటే 150 రూపాయలు, 150 రూపాయలకి దొరుకుతుంది, నాణ్యమైన మద్యం దొరుకుతుంది అంటూ ఆంధ్రాలోని ఆడపడుచులు కూడా ఆనందపడుతుంటారు. వారికి కూడా మద్యం సేవించే అలవాటు ఉంటే ఇంకా ఆనందపడతారు. ఎందుకంటే మద్యం కావాలి, తక్కువ రేట్లకి కావాలి, తక్కువ రేట్లకే ఇస్తాము అంటూ ప్రచారం చేసిన ఇస్తాము అన్న కూటమి ప్రభుత్వానికి ఓటు వేశారు మహిళలు. గతంలో ఒక బాటిల్ తాగేవాడు ఇప్పుడు 2 బాటిల్ తాగుతాడు, ఇంకా తొందరలోనే చనిపోతాడు. చిన్న వయసులోనే పిల్లలు మద్యానికి బానిసయి చనిపోతూ ఉంటే చూస్తూ ఉండటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితుల్లో తల్లిదండ్రులు ఉన్నారు.